పేరు నరసింహ సార్, మీస నరసింహ. నేను ఆలయ నుంచి వచ్చాను. మాకు ఒక గవర్నమెంట్ గెస్టెడ్ డాక్టర్ అయినా కొంపెల్లో గుండ్లపోచంపల్లిలో ఉంటాడు. ఆయన మెదక్ డిస్టిక్లో తూప్రాన్లో అనశిషే డాక్టర్. మాకు ఒక బచ్చనపేట దగ్గర 6 ఎకరాల ల్యాండ్ చూపించిండు. ఆ ల్యాండ్కు పేపర్ల ప్రకారం 6 ఎకరాలకు మేము డబ్బులు కట్టినాం. 40 డేస్ అంటే 38 డేస్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాం. డబ్బులు ముట్టినాక మా నెంబర్లన్నీ బ్లాక్ చేసిండు. మధ్యవర్తులే మా నెంబర్లన్నీ బ్లాక్ చేసి మాకు నెంబర్లో ఇక మాకు ఫోన్ చేయకుండా ఇంటికి ఒకటి దొరకకుండా తప్పించి అదే ల్యాండ్ను వేరే వాళ్ళకి అమ్మిండు. ఇంకో ముగ్గురు అమ్మిన తర్వాత మా డబ్బులు మాకు ఏమని చెప్తే మా మీద కోర్టు నుంచి కేసు వేస్తున్నాడు. మాకు ప్రాణాన్ని ఉంది వీళ్ళతోనని మా మీద కేసులు వేసి నేను ఒక మినరల్ వాటర్ సప్లై చేసుకుంటా. మా పార్ట్నర్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ 73 ఏళ్ళ వ్యక్తి మొన్న ఆట ఆప్షన్ కూడా అయింది. ఆయన తిరగలేని పరిస్థితి. మా డబ్బులు మాకు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాము, మాకు సత్వరం న్యాయం జరగాలి సార్. మా డబ్బులు కనీసం మా డబ్బులన్నా మాకు ఏమంటే ఇవ్వట్లేదు. ముగ్గురు కమ్మింటి 2 కోట్ల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఇన్ని రకాల సపోర్ట్ చేస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా 2021 నుంచి నడుస్తున్నా సార్. గత ప్రభుత్వము పోలీస్ స్టేషన్కి ఒక 100 సార్లు తిరిగాం సార్. పచ్చనపేట పిఎస్లో జనగామ ఏసీపీ గారికి డీసీపీ గారికి తిరిగితే అది సివిల్ మ్యాటర్ అయ్యా, మేము ఏం చేయలేమంటున్నారు. కానీ ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని ఇంతమందిని సఫర్ చేసి మా పెద్ద మనిషి 73 ఏళ్ళ వ్యక్తిని నెట్టేస్తే కింద పడి ఆయనకు హార్ట్ ప్రాబ్లం అయ్యి హార్ట్ ఆపరేషన్ అయి కూడా అయింది. అది కూడా ఆ కేసు ఫైల్ చేయట్లేదు. మమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుకుంటూ మమ్మల్ని ఇంత సఫర్ చేస్తారు మేడం. కొంచెం మాకు న్యాయం చేస్తారని మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఈ విషయం పోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. పేరు నరసింహ సార్, మీస నరసింహ. నేను ఆలయ నుంచి వచ్చాను. మాకు ఒక గవర్నమెంట్ గెస్టెడ్ డాక్టర్ అయినా కొంపెల్లో గుండ్లపోచంపల్లిలో ఉంటాడు. ఆయన మెదక్ డిస్ట్రిక్ట్లో తూప్రాన్లో అనశిషే డాక్టర్. మాకు ఒక బచ్చనపేట దగ్గర 6 ఎకరాల ల్యాండ్ చూపించిండు. ఆ ల్యాండ్కు పేపర్ల ప్రకారం 6 ఎకరాలకు మేము డబ్బులు కట్టినాం. 40 డేస్ అంటే 38 డేస్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాం. డబ్బులు ముట్టినాక మా నెంబర్లన్నీ బ్లాక్ చేసిండు. మధ్యవర్తులే మా నెంబర్లన్నీ బ్లాక్ చేసి మాకు నెంబర్లో ఇక మాకు ఫోన్ చేయకుండా ఇంటికి ఒకటి దొరకకుండా తప్పించి అదే ల్యాండ్ను వేరే వాళ్ళకి అమ్మిండు. ఇంకో ముగ్గురు అమ్మిన తర్వాత మా డబ్బులు మాకు ఏమని చెప్తే మా మీద కోర్టు నుంచి కేసు వేస్తున్నాడు. మాకు ప్రాణాన్ని ఉంది వీళ్ళతోనని మా మీద కేసులు వేసి నేను ఒక మినరల్ వాటర్ సప్లై చేసుకుంటా. మా పార్ట్నర్ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ 73 ఏళ్ళ వ్యక్తి మొన్న ఆట ఆప్షన్ కూడా అయింది. ఆయన తిరగలేని పరిస్థితి. మా డబ్బులు మాకు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాము, మాకు సత్వరం న్యాయం జరగాలి సార్. మా డబ్బులు కనీసం మా డబ్బులన్నా మాకు ఏమంటే ఇవ్వట్లేదు. ముగ్గురు కమ్మింటి 2 కోట్ల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఇన్ని రకాల సపోర్ట్ చేస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంతా 2021 నుంచి నడుస్తున్నా సార్. గత ప్రభుత్వము పోలీస్ స్టేషన్కి ఒక 100 సార్లు తిరిగాం సార్. పచ్చనపేట పిఎస్లో జనగామ ఏసీపీ గారికి డీసీపీ గారికి తిరిగితే అది సివిల్ మ్యాటర్ అయ్యా, మేము ఏం చేయలేమంటున్నారు. కానీ ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని ఇంతమందిని సఫర్ చేసి మా పెద్ద మనిషి 73 ఏళ్ళ వ్యక్తిని నెట్టేస్తే కింద పడి ఆయనకు హార్ట్ ప్రాబ్లం అయ్యి హార్ట్ ఆపరేషన్ అయి కూడా అయింది. అది కూడా ఆ కేసు ఫైల్ చేయట్లేదు. మమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుకుంటూ మమ్మల్ని ఇంత సఫర్ చేస్తారు మేడం. కొంచెం మాకు న్యాయం చేస్తారని మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఈ విషయం పోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ.